శ్రీ గురుభ్యో నమః. శ్రీ నమో వెంకటేశాయ. ఎస్ట్రోబ్లిస్ ఛానల్ బై సంపత్ కుమార్ దంటు. ఎస్ట్రో లవర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్యకాలంలో వివాహ సాహం గురించి ఒక యూట్యూబ్ వీడియో చేసి మీ ముందరించడం జరిగింది. చాలామంది ఫాలోయర్స్ చూసిన తర్వాత ఇంగ్లీష్లో చెప్పారు, తెలుగులో ఉండి ఇంకొద్దిగా వివరణ ఉంటే బాగుంటుందని కోరినందున మళ్ళీ ఈ రోజున అదే విషయాన్ని ఇంకొద్దిగా పొడిగింపు కూడా కలుపుతూ ఎస్ట్రోబ్లిస్ ఛానల్ ద్వారా మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని, విపులంగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఈ రోజున మనము వివాహ సాహం గురించి ఎందుకు తెలుసుకుంటున్నామంటే, మనం ఎక్కువగా మ్యారేజ్ విషయాల్లో రోజువారీ చూసేటప్పుడు 2వ హౌసు, 7వ హౌసు, 11వ హౌసు, 12వ హౌసు ప్లస్ ఆ వివాహకాల సమయానికి ట్రాన్సిట్ గురువు, ట్రాన్సిట్ శని, దశాభుక్తుల్ని పరిగణనలో తీసుకొని వివాహకాల నిర్ధారణ చేస్తూ ఉంటాము. కానీ చాలా సందర్భాల్లో అట్టి నిర్ధారణ 60-70% రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటున్నదని, ఇంకా యాక్యురసీ పెంచుకోవడం కోసం అదర్ టూల్స్ని కూడా ఉపయోగిస్తే బాగుంటుందని ఎక్స్పీరియన్స్లో అర్థమైంది. కావున ఈ రోజున అదర్ టూల్స్ అయినటువంటి ఉపపాద లగ్నం, వివాహ సాహం, అష్టక వర్గలోని శోధ్యపిండం, బీసీపీ, బిఎస్పీ మొదలగు వేరే స్నాప్షాట్ మెథడ్స్ అన్నీ కూడా వాడుకుంటూ వివాహ నిర్ధారణ చేసిన తర్వాత ఆ 4-5 కాంక్రీట్గా ఎక్కువ భాగం రిజల్ట్ ఏది ఉంటే ఆ రిజల్ట్ టైంలో వివాహం జరుగుతుందని చెప్పడం వలన 100% యాక్యురసీ సంపాదించడానికి అవకాశం ఉంటుందని గట్టిగా రూఢిగా నమ్ముతున్నాను నేను. కనుక మీ అందరూ కూడా రోజువారీ మీ ప్రిడిక్షన్స్లో వివాహ సాహాన్ని అర్థం చేసుకొని వాడుకొని మీ ప్రిడిక్షన్ లెవెల్స్ ఎన్హాన్స్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజున ఆ వివాహ సాహం గురించి మీ ముందర వివరిస్తాను తెలుగులో. వివాహం అంటేనే మ్యారేజీ. ఈ సాహం అనేది ఉన్న చార్ట్లో పర్టికులర్ ప్లేస్మెంటు, ఆ ప్లేస్మెంట్ సెన్సిటివ్ పాయింట్ మనకి వివాహ సమయాన్ని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆ వివాహ సాహ ప్లేస్మెంట్ నిర్ధారణ చేసుకొని దాని మీదకి ట్రాన్సిట్లో గురువు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ఎట్లా నిర్ణయం చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ పోయే ముందర రూల్ ఉపయోగించి మ్యారేజ్ నిర్ధారణ ఎట్లా చేస్తామో ఇప్పుడు మీకు బోర్డులో ఫిజికల్గా చూపెడుతూ చెప్తాను. రూల్ ఏం చెప్తున్నది అంటే, వివాహ సాహం మీదకి ట్రాన్సిట్ గురువు వివాహ సాహం ఉన్న రాశిలో సంచారం చేయాలని, లేదా వివాహ సాహం ఉన్న రాశికి కోణరాశుల్లో సంచారం చేసేటప్పుడు కానీ, లేదా వివాహ సాహానికి ఆపోజిట్ హౌస్ అయినటువంటి 7వ ఇంట్లో 7వ ఇంట్లో గురువు ఉండటం వల్ల వివాహ సాహం పనిచేస్తుందని, తరువాత వివాహ సాహం రాశ్యాధిపతి అనగా ఏ రాశిలో అయితే వివాహ సాహం పడ్డదో ఆ రాశ్యాధిపతి చార్ట్లో ఉన్న ప్లేస్లోకి గురువు వచ్చినప్పుడు కానీ మ్యారేజ్ జరుగుతుందనేది మన ఈజీగా ప్రిడిక్షన్కి అరైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రూలు మనము వివాహ సాహం కనుక్కున్న తర్వాత అప్పుడు ఈ రూల్ అప్లై చేస్తాము చార్ట్ మీద. ఇప్పుడు వివాహ సాహం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎట్లా చేయాలనేది మీ ముందర ఉంచుతాను. వివాహ సాహము మొదటి 3 మెథడ్స్లో మొన్న 1 మెథడే చెప్పాను. ఇప్పుడు మిగతా 2 మెథడ్స్ కూడా చూపెడుతూ 3 మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తాము. మొదటి మెథడ్లో లగ్న అధిపతి డిగ్రీలు, 7వ ఇంటి అధిపతి డిగ్రీలు, కూడుకొనగా వచ్చే డిగ్రీలు ఏ రాశిలో పడతాయో ఆ రాశిలో వివాహ సాహం ఉంటుంది అనేది మనం గమనించాలా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. లగ్న అధిపతి డిగ్రీలు ప్లస్ 7వ ఇంటి అధిపతి డిగ్రీలు కలుపుకోగా వచ్చినటువంటి రిజల్టెంట్ రాశిలో వివాహ సాహం ప్లేస్ అవుతుంది అనేది మనం గమనించాలి. సెకండ్ మెథడ్కి వచ్చేటికే లగ్న డిగ్రీలు, ఇందాక లగ్న అధిపతి డిగ్రీలు చెప్పాం, ఇక్కడ మటుకు లగ్న డిగ్రీలు మాత్రమే తీసుకుంటున్నాం.
అయితే ఈ కేసులో లగ్నము నిఖచ్చిగా ఉండాలి. బర్త్ టైం కరెక్ట్గా ఉన్నప్పుడే లగ్నం నిఖచ్చిగా ఉంటుంది కాబట్టి కొన్ని కేసుల్లో సందర్భాల్లో ఇది ఫెయిల్ అవుతుంది. కాబట్టి లగ్న డిగ్రీలు కరెక్ట్గా ఉండి చార్ట్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. లగ్న డిగ్రీలు ప్లస్ 7వ అధిపతి డిగ్రీలు కూడగా వచ్చినటువంటి డిగ్రీలు ఎక్కడ ప్లేస్ అవుతాయో అది వివాహసాహంగా గుర్తించాలా. ఇకపోతే ఈ రెండింటికి భిన్నంగా 3వ మెథడ్లో కలత్రకారకుడు అయినటువంటి శుక్రుడు నుంచి కర్మకారకుడు అయినటువంటి శని డిగ్రీలు తీసివేసి దానికి లగ్న డిగ్రీలు కలుపుకొని అడ్జస్ట్మెంట్ కింద ఇంకో 30 డిగ్రీలు అడిషనల్గా కలుపుకొని ఏ రాశిలో అయితే ఈ రిజల్టెంట్ డిగ్రీలు పడతాయో ఆ రాశిలో వివాహసాహం ఉందని చూసుకోవాలా. ఇక మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శుక్ర డిగ్రీలు మైనస్ శని డిగ్రీలు ప్లస్ లగ్న డిగ్రీలు ప్లస్ 30 డిగ్రీస్ ఇది రిజల్టెంట్ వచ్చే ప్లేసు వివాహసాహం కింద గుర్తించాలి. ఈ 3 విధానాల్లో వివాహసాహం 3 చోట్ల రావచ్చు, ఒకే చోట కూడా రావచ్చు. సో ఇప్పుడు మీకు చార్ట్లో ఎగ్జాంపుల్ చార్ట్లో మీకు గమనిస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మూడింటిని మళ్ళీ ఎగ్జాంపుల్ చార్ట్లో చెప్తాను. మనం ఇక్కడ ఒక నేటివ్ యొక్క బర్త్ చార్ట్ ఇక్కడ మీకు ఉదాహరించాను. మొత్తం డీటెయిల్స్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు, నేటివ్ యొక్క పర్మిషన్ కావాలి కాబట్టి. అయితే ఇక్కడ బర్త్ చార్ట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ వరకు తీసుకున్నాము. ఇతను ఈ నేటివ్ మకర లగ్నంలో లగ్నం 21 డిగ్రీల్లో బర్త్ అయింది. ఈ లగ్నాధిపతి అయినటువంటి శని కన్యా రాశిలో 8 డిగ్రీల్లో ఉండటం జరిగింది. అట్లాగే ఈ లగ్నానికి 7వ ఇల్లు అయినటువంటి చంద్రుడు మీనంలో 25 డిగ్రీల్లో ఉండటం జరిగింది. కళత్రకారకుడు అయినటువంటి శుక్రుడు ధనస్సులో 11 డిగ్రీల్లో ఉండటం జరిగింది. ఇది ఇన్పుట్ మనకి ఈ చార్ట్లో. ఈ ఇన్పుట్ ఉపయోగించి మనం ఇప్పుడు ఈ ఎట్లా కనుక్కుంటాం ఈ 3 మెథడ్స్లో అనేది మనం చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లగ్న అధిపతి అయినటువంటి శని విర్గోలో 8 డిగ్రీల్లో ఉన్నాడనేది మనకు అర్థమైంది. కాబట్టి విర్గోలో 8 అంటే మేషం దగ్గర నుంచి 5 రాశులు 5 3 30 ప్లస్ శని 8 డిగ్రీలు విర్గోలో కలుపుకుంటే 158 డిగ్రీలు అవుతుంది. ఈ 158 డిగ్రీలు. అట్లాగే చంద్రుడు మీనంలో 25 డిగ్రీలు అనగా మేషం దగ్గర నుంచి 11 రాశులు 11 30 330 ప్లస్ 25 డిగ్రీలు 355 డిగ్రీలు చంద్రుడి డిగ్రీలుగా గమనించాలా. ఇప్పుడు 158 ప్లస్ 355 కలుపుకుంటే 513 డిగ్రీలు వస్తాయి. ఈ 513 డిగ్రీలు ఒక చార్ట్ నందు ఉండేటువంటి మేజర్ డిగ్రీలు 360 కాబట్టి ఫుల్ డిగ్రీలు. ఆ 360 డిగ్రీలు తీసివేయగా నెట్ రిజల్ట్ 153 డిగ్రీలుగా వస్తుంది. ఈ 153 డిగ్రీలు మళ్ళీ వివాహసాహం కన్యలోనే 3 డిగ్రీల్లో పడ్డది అని గమనించాలి. ఇక్కడ నోట్ చేయించాను మీకు గుర్తుకోసమని. వివాహసాహం 1 అని ఈ కన్యలో 3 డిగ్రీల్లో వివాహసాహం మొదటి మెథడ్లో పడ్డది. ఇప్పుడు సెకండ్ మెథడ్లో లగ్న డిగ్రీలు తీసుకుంటున్నాం మనం. లగ్న డిగ్రీలు మకరం 21 అంటే ధనస్సు వరకు 270 ప్లస్ 21 291 డిగ్రీలు ప్లస్ ఇందాక చెప్పుకున్నట్టుగానే చంద్రుడి డిగ్రీలు 355 డిగ్రీలు వెరసి 646 డిగ్రీలు. 360 కన్నా దాటింది కాబట్టి 360 డిగ్రీలు తీసివేస్తే 286 డిగ్రీలు నికరంగా వస్తాయి. ఈ 286 డిగ్రీలు మళ్ళీ మకరంలోనే 16 డిగ్రీలుగా వివాహసాహం పడుతుంది. ఇక్కడ వివాహసాహం 2 అని ప్లేస్ చేశాము. 3వ మెథడ్ వచ్చేటికి శుక్రుడు కళత్రకారకుడు అనే శుక్రుడు స్కార్పియో 8 రాశులకి 3 240 ప్లస్ ఈ 11 251 డిగ్రీలు శుక్రుడు ప్లస్ మైనస్ శని డిగ్రీలు. ఇక పైన సూత్రంలో మనకి మైనస్ శని డిగ్రీలు 3వ దాంట్లో మైనస్ శని డిగ్రీలు 158 ప్లస్ లగ్న డిగ్రీలు 291 ప్లస్ అడ్జస్ట్మెంట్ డిగ్రీలు 30 కలుపుకోగా మైనస్లు ప్లస్లు చేయగా 414 డిగ్రీలు వచ్చింది. 414 డిగ్రీల్లో 360 డిగ్రీలు తీసేస్తే 54 డిగ్రీలు వస్తుంది. 54 డిగ్రీలు వృషభంలో 24 డిగ్రీలో పడుతుంది వివాహసాహం. ఈ థర్డ్ మడిలో వచ్చిన వివాహసాహాన్ని ఇక్కడ చార్ట్లో వివాహసాహంగా చూపెట్టడం జరిగింది. సో
ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. 3 మెథడ్స్ మీరు మళ్ళీ మీరు బోర్డు మీద స్నాప్ షాట్ తీసుకొని మీరు పెట్టుకొని మళ్ళీ ఒకసారి వర్కౌట్ చేసుకోండి. ఈ మెథడ్స్ 3 వివాహ సాహం కన్యలో వచ్చింది, ఒకటి క్యాప్రికార్లో వచ్చింది, 3వది టారస్లో వచ్చింది. ఇప్పుడు ఈ జాతకుడు మ్యారేజ్ అయిపోయిన జాతకం కాబట్టి ఈ మ్యారేజ్ ఎప్పుడైంది అనేది చూస్తే 1981వ సంవత్సరంలో మ్యారేజ్ జరిగింది. ఈ మ్యారేజ్ సమయంలో ట్రాన్సిట్ గురువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. మీ అందరూ చూసుకోవచ్చు మెథడ్స్లో ట్రాన్సిట్ గురువు కన్యా రాశిలో ఉన్నాడు. సో ఫస్ట్ మెథడ్లో యాక్ట్గా వివాహ సాహం మీదనే ఈ రూలులో ఫస్ట్ రూలు వివాహ సాహం మీద సంచారం, వివాహ సాహం మీదనే ట్రాన్సిట్ గురువు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పెళ్లి జరుగుతుందని మనం ఈజీగా చెప్పేయచ్చు. అట్లాగే రెండవసారి ట్రాన్సిట్ గురువు కన్యలోనే ఉన్నాడు, మన మామూలుగా అది మారదు. కానీ ఈ మిగతా వచ్చిన వివాహ సాహాన్ని ఎట్లా చూస్తున్నాడు అంటే కోణ దృష్టితో, 5వ దృష్టితో క్యాప్రికార్ని, 9వ దృష్టితో వృషభాన్ని చూడటం వల్ల ఆ మిగతా 2 రాశులను కూడా ట్రాన్సిట్ గురువు తన కోణ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఈ 2 కూడా ఓకే అయినాయి అంటే పై రూల్స్ వీటికి కూడా వర్తించింది కాబట్టి 3 మెథడ్స్లో కూడా వివాహ సాహము క్లియర్గా మనకి ఇండికేషన్ ఇస్తున్నది. 81లో వివాహం జరుగుతుందని ఈ మనిషికి. సో పై విధానాలన్నిటి ద్వారా వివాహ సమయం ఇంత ఖచ్చితంగా చెప్పడానికి మనకి అవకాశం దొరికింది కాబట్టి ఈ స్నాప్షాట్ మెథడ్ని మీ అందరూ మీ చార్టుల్లో, మీ పిల్లల చార్టుల్లో, మీ ఫ్రెండ్స్, మీ క్లయింట్స్ చార్టుల్లో వాడుకొని మీరు కూడా మీ ప్రెడిక్షన్స్ యాక్యురేట్గా ఇచ్చి మీ జ్ఞానాన్ని ఎక్సెల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నిటినీ కూడా మీరు బాగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మీ రోజువారీ ప్రిడిక్షన్స్కి ఉపయోగించుకొని మీరు ఎక్సెల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. గుడ్ లక్ టు యూ. నా నెంబరు 9703500576. మళ్ళీ ఒకసారి చెప్తాను, 9703500576. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి రాబోయే రోజుల్లో వివాహ సమయం మీద, మన మ్యారేజ్ రిలేషన్స్ మీద, అష్టకవర్గం మీద, బీసీపీ అండ్ బీఎస్పీ మీద మొదలగు కోర్సులు, బీటీఆర్ మీద కోర్సులు చేయబోతున్నాము. ఆ కోర్సుల యొక్క సమయాలు, వాటి డ్యూరేషను ఎట్లా ఉంటుంది ఏంటి కనుక్కొని మీరు వాటిల్లో ఎన్రోల్ అయ్యి వాటి యొక్క కోర్సుల యొక్క ఫలితాన్ని కూడా మీరు అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వాడుకుంటారని చెప్పి కోరుతున్నాను. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.